హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ జ్యూస్ ఒకటి చూద్దామండి. ఏం లేదు, ఈ మధ్యకాలంలో ఏబీసీ జ్యూస్ అని తరచూ వింటున్నాం కదా, అదేనండి యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్లు. ఈ జ్యూస్ తాగడం వల్ల మన హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందామండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. కాకపోతే వీటి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి అయితే యూజ్ అవుతుందండి. ఒంట్లో రక్తం పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ జ్యూసు. ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో కూడా పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఆ పింపుల్స్ రాకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మారాలన్నా, జీర్ణశక్తి, ఇమ్యూనిటీ పెంచడానికి, కంటి చూపు పెరగటానికి, కొలెస్ట్రాల్ తగ్గించి హెల్తీగా బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి కూడా ఈ యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూసులు వారంలో 3-4 డేస్ తీసుకున్న హెల్త్కి చాలా మంచిదండి. నేను ఒక్కొక్కటి చొప్పున యాపిల్ ఒకటి, బీట్రూట్, క్యారెట్ ఒకటి తీసుకుంటున్నాను. పైన పీల్ అనేది తీసేసి శుభ్రంగా వీటిని కడిగేసుకొని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. యాపిల్ అయితే మాత్రం కొంచెం వేడి నీళ్ళల్లో కడగటం వల్ల పైన ఉండే ఆ లేయర్ మొత్తం పోతుంది, లేదంటే పైన స్కిన్ తీసేసుకోండి, అలా అయినా చేయండి. నేను ఈ మూడే కాకుండా దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా కరివేపాకు అయితే మన ఐస్కి చాలా మంచిది. హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ అది తగ్గి హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది కరివేపాకు కూడా. అవి కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం 1 కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత స్ట్రైనర్లో ఈ విధంగా వడగట్టేసుకోండి. జ్యూస్ ఏమైనా కొంచెం చిక్కగా ఉంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా జ్యూస్ని తీసేసుకోండి. టేస్ట్ కోసం 2 స్పూన్స్ హనీ వేస్తున్నాను. బీట్రూట్ ఒగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం హనీ, నిమ్మరసం కూడా వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. కానీ బీట్రూట్ మాత్రం కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు, లో బీపీ ఉండేవాళ్ళు తీసుకోకూడదని డాక్టర్స్ చెప్తుంటారు, కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయటం మంచిదండి. ఇంతేనండి, రెడీ అయిపోయినట్లే ఏబీసీ జ్యూస్. దీంట్లో మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా గ్రీన్ లీవ్స్ 3 వేసి చేయటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.